కాళ్ళు కడిగి ఆ నీడు నా నెత్తిని పోసుకున్నా తప్పు లేదు. తప్పులు అందరూ చేస్తుంటారు. నీ తప్పు నువ్వు తెలుసుకోగలిగావు, అంతే చాలు. నువ్విలా మారిపోవటం చూస్తే నాకు సంతోషంగా ఉంది. ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి. కులం కన్నా గుణం మిన్నా అని మరొక్కసారి రుజువు చేశారు మీరు. ఇక మీదట నాకు తోచిన విధంగా 10 మందికి మంచి చేయాలనుకుంటున్నా. అందుకోసమే మహాశివరాత్రి సందర్భంగా మన శివాలయంలో నా వంతుగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మీ చేతుల మీదుగా చేయించాలనుకుంటున్నా. మీరు తప్పకుండా రావాలి తన్మన్న గారు, తప్పకుండా రావాలి. చాలా మంచి కార్యం చేస్తున్నావు. భగవంతుడి కార్యం నా చేతుల మీదుగా జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను తప్పకుండా వస్తాను. మీరొక్కరే కాదు, చెల్లెమ్మ రాజన్నతో సహా రావాలి. సరే, వెళ్దాం. అలాగే, తప్పకుండా వస్తాం. వస్తాను ధర్మన్న గారు, వస్తాను చెల్లెమ్మ. వస్తాం. ఆ ఎలమ ధర మారిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. దాందే ఉంది, అంతా ఈశ్వరేచ్ఛ. నమస్కారం, రండి. ఆశ్చర్యపోతున్నావా? అటు చూడు. వెంగళరావు, ఏంటిది? ఏమిటా? నీ చావుకి నేను పన్నిన పన్నాకు, నాకు నువ్వు చేసిన అవమానానికి నేను తీర్చుకుంటున్న ప్రతీకారం. అలగా నా ఏళ్లలో నన్ను అడుక్కునేలా చేశావు. నీ రక్తం చూడాలనే, నా కసి తీర్చుకోవాలనే నీ కాళ్ళ మీద పడ్డాను. నోర్ముయిరా, మీ అవినీతి అరాచకాలకి అంతం దగ్గరలోనే ఉందిరా. మిమ్మల్ని, మీ నవాబుల సామ్రాజ్యాన్ని అంతం చేస్తాను. వేసేయండిరా. ఏమైంది నాకు? నువ్వెక్కడికి రా. అమ్మా రేణుకా ఎల్లమ్మ తల్లి, అమ్మా రేణుకా ఎల్లమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి. ఎంత ఘోరం జరిగిందండి. ఏడవకు సర్వయమ్మ, నీ కళ్ళలో నీళ్లు కాదు నేను చూడాల్సింది. మన పాపం నన్ను పెంచి పెద్దవాణ్ణి చేసి ప్రయోజకుడిగా తీర్చిదిద్ది ఈ నవాబుల పాలనని అంతం చేసే
ఆయుధంగా తయారు చెయ్యి. మన పాపన్న శత్రువుల పాలిట బ్రహ్మాస్త్రం కావాలి. మన పాపన్న పేరు చెబితేనే శత్రువుల గుండెల్లో పిడిబాకులు దిగాలి. మన పాపన్నని అంతటి వాణ్ణి చెయ్యాలి. అలా చేస్తానని నాకు మాటివ్వు సర్వాయమ్మ, మాటివ్వు. అలాగేనండి. నా కోసం బాధపడకండి. మీరంతా పిరికి వాళ్ళలా బతకండి. ఎదురు తిరిగి పోరాడండి. వెలమధురా, నా భర్తని నా నుంచి వేరు చేశావు. నిన్ను చంపే వరకు నా ఈ బొట్టు గాజులు తీయను. ఇదే నా ప్రతిజ్ఞ. అది బాబు జరిగింది. అమ్మా, నీ సాక్షిగా, నన్ను మోసే ఈ భూమాత సాక్షిగా, నా తండ్రిని బావను చంపిన ఆ నవాబుల పాలన అంతం చేస్తా. అవును తమ్ముడు, బానిసత్వం అనుభవిస్తున్న ఈ ప్రజల్ని బంధ విముక్తుల్ని చేసేదాకా విశ్రమించకు. ఇక నుంచి సర్దారి పాపన్న పేరు చెబితే ఆ నవాబుల గుండెల్లో గులపాలు దిగాలి. నీ అడుగుల చప్పుడు వింటే వాళ్ళ గుండెల్లో ఫిరంగులు మోగాలి. చూసుకొని నడవండి. ఎంత చల్లగా ఉన్నాయి. మంగ వద్దు, మంగ వద్దు, మంగ. అమ్మాయిలు నవ్వులు వినపడుతున్నాయి హుజూర్. వద్దే, వద్దు మంగ. పోయి ఆ లడికిలందరినీ పట్టుకురండి రా. మీరు వదలండి. హుజూర్, పాపన్నకి మర్దల్ని తెచ్చినాం. సోకిరి, మీది పాపన్న, మాది మనిషి దిలావరకాన్ని చంపినాయి. వాణ్ణి వెతుకుంటూ మేము వస్తే మీరు దొరికినాయి. సరే, మీతో మజా చేస్తాం, ఖుషి చేస్తాం, మస్తు మస్తు చేస్తాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ పాపన్నగాడు ఇక్కడికి వస్తే వాణ్ణి కథం చేస్తాయి, ఇక్కడే కబర్లో పెడతాయి. ఆడదాని విదరాన్ని ప్రతాపం ఫకీర్ నాయలా. మా పాపన్న మావయ్యకి తెలిస్తే నీ అంత చూస్తాడ్రా. అచ్చా, పాపన్న చూస్తాయి, ముందు మేము మీ అందాలు చూస్తాయి, తరువాత పాపన్న సంగతి చూస్తాయి, ముందు మజా చేస్తాయి. పాపన్న, 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 ఆ నవాబుని మరదల పద్మని అమ్మాయిల్ని ఎత్తుకుపోతున్నాడు. ఎక్కడ వాడు? కొండల్లో నుంచి వెళ్తున్నాడు. నీతో మజా చేస్తాను, మజా చేస్తాను. ఆ పాపన వస్తాడా చూస్తాను, నిన్ను మజా చేస్తానే. బందో సబ్ చోకలకు బందో. మజా రే మజా.
मजा रे मजा क्या चीज है रे